అండ్ ఇప్పుడు ఆయన మ్యూజిక్ అందించిన సెన్సేషనే, ఆయన యాక్టింగ్ చేసినా కూడా సెన్సేషనే. మాస్టారు మాస్టారు మా మనసును గెలిచారు అంటూ ఎప్పుడు గెలుస్తూనే వస్తున్నారు ఆయన. సో ఇప్పుడు హ్యాపీ రాజ్ అంటూ మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. జీవి ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. Thanks to all the press and media who are here. Thanks to my brothers Venki sir and Shiva Nirvana sir, both of them for giving us time and coming and gracing our event. Thank you so much. Thanks to Ravi Teja Garu for accepting to launch the Telugu trailer in his social media handles. Thank you so much, sir. Thanks to Maitri for accepting to release this film here. They saw the film and they liked it, and I'm very thankful to them. Thanks to Jay Vardha and Jay Kant, Aishwarya and the whole team for producing this film. Thanks Gauri for being a part of Happy Raj. This is not a regular commercial fun film. That is definitely there. You might think it's a fun and all those things, but more than that, there is a beautiful message in this film. I think that message you will carry back when you're going back after watching this film. It's a very special film. You will feel very grateful. See, everyone's life, our father is the biggest hero, and this film will celebrate our father. If you are a father, or you have a you're very grateful about your father, I think it will be a film which will you will cherish for a long time to come. And I'm really thankful, Maria, for casting me in this film and giving such a good film. And I hope you all will like it. Churandi cinema is releasing on March 27th, so do watch it in theaters. Thank you. అండ్ వీ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్. సో మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరిని కలిసినప్పుడు ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు? రాగానే ఎవరిని కలిస్తే ఆ హ్యాపీ మూమెంట్ వస్తుంది మీకు? First, I think Venki, because he gives me best food. Any food place is there, Venki will be there. So he will find every time he will very adventurous. He will take me to some new spot. So we will be waiting to come to Hyderabad. Now also he gave us. ఎక్కడికి వెళ్తున్నారు? ఉస్తాద్కి వెళ్తున్నారా కలిసి? ఉస్తాద్ చూసారా మీరు? Of course, I am a huge fan of Pawan Kalyan sir. I am watching now in Maitri Theatres. ఓ, ఇది అయ్యాక వెళ్తున్నారు. ఓకే, Yes, సో we are going now. ఇప్పుడు మీ ఫేవరెట్ రెస్టారెంట్ అన్నారు ఏంటి? మాకు కూడా చెప్పొచ్చు కదా అది. వెంకీ అట్లూరి గారు అండ్ మీరు వెళ్ళే ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి? Every time we try something new. ఓకే, సో మీరు వచ్చారు అంటే హీరోగా మారారు, కానీ మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం అలా మా మనసులో చిరస్థాయిగా ఉండిపోయారు కాబట్టి, సో ఏదైనా ఒక లైన్ పాడితే తెలుగు ప్రేక్షకుల కోసం బాగుంటుందని. నీవే 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 ఏదైనా నీ తరువాతే అనిపిస్తుంది ఇలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఇప్పుడు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూట్ అడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, స్పెషల్ గెస్ట్స్ శివ నిర్వాణ గారికి, వెంకీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన తమిళ సినిమా నా మాతృభాష తెలుగులో ఒకే రోజు రావడం నిజంగా నాకు చాలా చాలా స్పెషల్. ఐ థింక్ నా కెరియర్లో ఇలా ఫస్ట్ టైం జరుగుతోంది. సో దీనికి ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ రాజ్ చాలా చాలా అందమైన సినిమా. మా టైటిల్లో ఉన్నట్టే ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ ఫిలిం. ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ మా డైరెక్టర్ చాలా చక్కగా ప్యాక్ చేసి ఒక అందమైన సినిమాని మనకి ఇవ్వబోతున్నారు. మంచి కుటుంబ విలువలతో, ఫన్తో, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ ఫిలిం. సో ఐఎమ్ హోపింగ్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ జయవర్ధ గారికి, జయకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో స్టార్ జీవి ప్రకాష్ గారికి, సార్ ఇట్ వాజ్ మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ మరియా గారికి కూడా చాలా థ్యాంక్ యూ. సో March 27వ తారీఖున ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవబోతుంది. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం జీవి గారు, ఇంకా శశి గారు. అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టారో తెలిసి ఇందాక ట్రైలర్ చూసాం, పాటలు చూసాం. ట్రైలర్లో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా రోజులైంది ఒక హ్యాపీ ఫిల్మ్ చూసి. ఈ సినిమా అసలు ఫస్ట్ ఎవరు గౌరీ ప్రియ వచ్చేసి ఆ సిగరెట్తో చేసే ఆ మ్యానరిజం చూసి నిజంగా నవ్వు వచ్చింది. గట్టిగా నవ్వారు ఇక్కడ అందరూ చూసారు. సో టైటిల్లో ఉండే హ్యాపీ వచ్చేసి జనాలకు కూడా పాకి, ఆడియన్స్ కూడా హ్యాపీ అయ్యి
దాని తర్వాత ప్రొడ్యూసర్స్ పాకెట్స్లో మనీ నింపి వాళ్ళు కూడా హ్యాపీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ శశి గారు కూడా యూ హ్యావ్ టు మేక్ బిగ్ బక్స్ సార్ దిస్ టైమ్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్, కో ప్రొడ్యూసర్ అండ్ మరియా రాజ్, ఆల్ ద బెస్ట్ మ్యాన్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత తెలుగులో కూడా యూ హ్యావ్ టు కమ్ డూ ఫిల్మ్స్ హియర్ ఆల్సో. మేబీ ఇందాక యూ గేవ్ అ బిగ్ థింగ్ అబౌట్ నవీన్ పోల్శెట్టి, సో యా, వై నాట్ హిమ్. ఓకే. సో అండ్ గౌరీ గురించి చెప్పాలి. గౌరీ నేను ఫస్ట్ ఐ థింక్ మ్యాడ్లో చూసాం మనం అందరం. మ్యాడ్లో చూసినప్పుడే అనుకున్నాం అందరం వచ్చేసి వాట్ అన్ యాక్టర్స్ అని. దాని తర్వాత మ్యాడ్ స్క్వేర్ షీ కంటిన్యూడ్ అండ్ సడన్గా వచ్చేసి లవర్ అని చెప్పేసి ఒక తమిళ సినిమాలో చేయడం జరిగింది. అండ్ షీ యాక్చువల్లీ వన్ డెబ్యూ ఫిల్మ్ఫేర్ ఫర్ దాట్. ఒక తెలుగు అమ్మాయి తమిళ్కి వెళ్ళేసి అక్కడ ఒక ఫిల్మ్ఫేర్ కొడతాం అనేది నిజంగా చాలా కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ తెలుగు తమిళని కాదు, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వచ్చేసి ఎనీ యాక్టర్ కెన్ పర్ఫార్మ్ ఎనీవేర్ అండ్ డైరెక్టర్ కెన్ డైరెక్ట్ అ ఫిల్మ్ ఎవ్రీవేర్. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఐ వాంట్ యూ టు షైన్ ఎవ్రీవేర్. అండ్ మై ఫ్రెండ్ తల జీవి. సో ఫస్ట్ మా జర్నీ వచ్చేసి సార్తో మొదలైంది. ఆ రోజుకి ఆయన వచ్చేసి వెరీ వెరీ బిజీ హీరోగా చేస్తూ ఉన్నారు. బట్ అందరికీ ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఒక హీరోగా చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా టూ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మనకి టైం ఇస్తారో లేదా అని ఒక చిన్న డౌట్ అందరూ మనకి పెడతా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లిటరల్లీ నాకు ఇంకా గుర్తు, నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్తాను, ప్రతి చోట చెప్తాను, నేను ఒక సాంగ్ కోసం 1 వీక్ వెయిట్ చేద్దామని అక్కడికి వెళ్ళాను. 45 minutes తర్వాత నేను బయటకు వచ్చాను విత్ టూ కంప్లీట్ ట్యూన్స్. అండ్ దాని తర్వాత ఇది లిరిక్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కూర్చుందాం అన్నారు. సో 1 వీక్ పని నాకు 45 minutesలో ఫినిష్ చేశారు. ద ఫస్ట్ ట్యూన్ మాస్టారు. సో ఎక్కడా నాకు కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ రోజుకి నాకు ప్రతి సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇస్తానే ఉంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ విశ్వనాథ్ అండ్ సన్స్లో కూడా నెక్స్ట్ రిలీజ్ అయిపోయే ఫస్ట్ సింగిల్ విన్న తర్వాత మీకు తెలుస్తుంది, దిస్ మ్యాన్ ఈజ్ మల్టీ టాస్కర్. ఐ డోంట్ నో హౌ హీ డస్ ఇట్, బట్ ఐ డోంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ హ్యాపీ రాజ్తో ఈరోజు వస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, బిగ్ సక్సెస్. అండ్ ఇప్పుడు తీసుకున్న రెమ్యూనరేషన్గా డబుల్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ శివ నిర్వాణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇరుముడిలో బిజీ ఉన్నా కూడా మీరు. అందరికీ హాయ్ అండి, ముఖ్యంగా మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. తర్వాత ఇక్కడ నుంచి తెలుగులో ఈ సినిమాని తమిళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనందరి బెస్ట్ విషెస్ కోసం వచ్చిన ఈ ఫుల్ హ్యాపీ రాస్ తమిళ్ ఫిల్మ్ టీమ్ ఆల్రెడీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్. సో అందరికీ హాయ్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నాకు ఇలా కాల్ వచ్చి మైత్రి నుంచి కాల్ వచ్చి ఇలా మనమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఏ సినిమా అని అడిగా. ఇలా జీవి గారి సినిమా అన్నారు. అంటే ఇది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది, ఎందుకంటే నేను జీవి గారి మ్యూజిక్ ఆల్మోస్ట్ ఒక 15-16 years ముందు, అంటే డార్లింగ్ అండ్ ఇప్పుడు పాడారు కదా నీవే సాంగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, దానికంటే ముందు తమిళ్ ఫిల్మ్స్ ఆడుకాలం అప్పటి నుంచి నేను చాలా జీవి గారి మ్యూజిక్ అంటే నాకు భయంకరమైన ఇష్టం. అప్పటి నుంచి ఆయనతో పనిచేయాలని చాలాసార్లు అనుకున్నా, కుదరలేదు. 4 సినిమాల తర్వాత ఇప్పుడు ఇరుముడికి కుదిరింది. చాలా బ్యూటిఫుల్గా మ్యూజిక్ ట్యూన్స్ కానీ ఇంత బ్యూటిఫుల్గా జరుగుతుంది వర్క్ అంతా. సో మొన్నటి వరకు ఆ వర్క్లో మ్యూజిక్ కంపోజర్ని కలిసి సడన్గా ఈరోజు హీరో ఈవెంట్కి వచ్చి కలవడం కొంచెం సర్ప్రైజింగ్గా కూడా ఉంది మాకు. సో నేను కూడా మన వెంకీలాగే అనుకున్నామండి, ఏంటి ఇన్ని సినిమాలు 8-10 సినిమాలు చేస్తుంటారు, ఆయన ఒక 4 సినిమాలకు హీరోగా చేస్తుంటారు, ఈ మధ్యలో మనకు దొరకాల్సిన టైము క్రియేటివిటీ ఎలారా బాబు అనుకునేవాడిని నేను కూడా. కానీ 100% మన వెంకీ చెప్పినట్టు చాలా బ్యూటిఫుల్గా ఫుల్ కాన్సన్ట్రేషన్తోనే సినిమాకి ప్రాణం పెట్టి చేస్తాడు ఆయన. ఏదైనా మ్యూజిక్ అయితే మాత్రం అసలు సూపర్గా కంట్రిబ్యూట్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు హీరోగా కూడా ఇప్పుడు ఇన్ని సినిమాలు ఆల్మోస్ట్ 20 ఫిల్మ్స్ అయిపోయినాయి బ్రో. సో 20 ఫిల్మ్స్ తర్వాత ఇప్పుడు హ్యాపీ రాజ్ అనే ఫిల్మ్తో వస్తున్నారు. సో తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా ద్వారా ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలని జీవి బ్రో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అంతా ట్రెండ్ చూస్తే మనకి డ్రాగన్ కానీ, డూడ్ కానీ, లవ్ టుడే కానీ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ సూపర్గా తమిళ నుంచి వచ్చిన ప్రతి యూత్ఫుల్ ఎంటర్టైనర్ తెలుగులో ఇక్కడ మనకు భయంకరంగా వర్కౌట్ అయింది. ఇంతకుముందు ఆ సినిమాలు మనం వెతుక్కోవాలి, తమిళ్లో ఏ సినిమా మంచిది వచ్చినా. ఇప్పుడు వెతుక్కోక్కర్లేదు, శశి గారు తెచ్చేస్తున్నారు ఇమీడియట్గా. మంచిది ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి మైత్రి డిస్ట్రిబ్యూషన్లో పడేస్తున్నారు ఆడియన్స్ కోసం. దట్స్ వే ఇన్ దట్ వే వీఆర్ సో ఫార్చునేట్. గుడ్ ఫిల్మ్స్ ఉంటే ఇమీడియట్గా మైత్రి డిస్ట్రిబ్యూషన్లో వచ్చేస్తున్నాయి. కాబట్టి మనందరికీ ఇంకొక ఎంటర్టైనర్, సూపర్ ఎంటర్టైనర్ చూడడానికి ఇంకొక ఆపర్చునిటీ. March 27th రైట్, March 27th హ్యాపీ రాజ్ రిలీజ్ అవబోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫీమేల్ లీడ్ కింద చేస్తున్న గౌరీప్రియ గారు
రీసెంట్ టైమ్స్లో ఒక తెలుగు అమ్మాయి ఎంత అట్రాక్టివ్గా, ఎంత మంచి యాక్టింగ్, డిక్షన్లో ఎంత క్లారిటీ, ఇక్కడ చేస్తూ తమిళ్లో సినిమాలు చేస్తూ చాలా బాగుందండి. మీ పర్ఫార్మెన్స్ కానీ మీ చూసింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ కానీ చాలా బాగుంది. లాంగ్ వే టు గో, ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఫిల్మ్లో ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న సెంటిమెంట్, ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హోలిస్టిక్గా ఈ ఫిల్మ్ సూపర్గా వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కూడా మై బెస్ట్ విషెస్ అండి. అలాగే ముఖ్యంగా మా శశి గారికి, మా మైత్రి ఫిల్మ్స్లో ఏ సినిమా వచ్చినా, డిస్ట్రిబ్యూషన్కి వచ్చిన సినిమా అయినా సరే సొంత సినిమాలో ఫీల్ అవుతాం మేము అందరం. సో ఈ సినిమా March 27th మంచి థియేటర్స్లో, తెలుగు థియేటర్స్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, మైత్రికి డబ్బులు రావాలి, అందరికీ హ్యాపీగా ఉండాలి. ఎస్పెషలీ మన డైరెక్టర్ ఆల్మోస్ట్ ప్రదీప్ రంగనాథన్ గారి అసిస్టెంట్ అంటే డెఫినెట్గా మనం ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన అసిస్టెంట్స్ డ్రాగన్ కానీ ఇవన్నీ ఎంత బాగా తీశారు మనం అందరం చూసాము. సో డూడ్ లాగే ఆ ఫిల్మ్స్ లాగే ఇది సూపర్గా తీసుంటారు డైరెక్టర్ గారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ బ్రో, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఫిల్మ్ కదా మీకు ఇది, ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూకుండా ఎమోషన్ ఏంటి మాకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా కొట్టాలి సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇరుముడి కోసం ఇంకటి నుంచి ఏ ఈవెంట్ కనిపించినా ఇలా బ్లాక్ షర్ట్ వేసుకొద్దామని ఫిక్స్ అయ్యారా ఏంటి? సో ఏదైనా చిన్న అప్డేట్ ఇరుముడి గురించి? థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ అట్లూరి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. జీవి గారు సార్, హలో, హాయ్ సార్ సూపర్గా ఉంది సార్, ట్రైలర్ అదిరిపోయింది, అంటే మంచి వైబింగ్గా ఉందన్నమాట యాక్చువల్గా. థ్యాంక్స్ అండి. సో అయితే ఈ ట్రైలర్కే ఏంది రీలోడింగ్ జీవి ప్రకాష్ కుమార్ అని పెట్టారు, అంటే రీలాంచ్ లాగా రీలోడింగ్ ఏంది? అది ఈ డైరెక్టర్ కా చాయిస్. హీ డిడ్ంట్ ఈవెన్ టెల్ మీ. So he put reloading. I said, okay, some new director is trying something new. Okay, okay. I said, okay, fine. Basically, Trisha Leda Nayanthara ani oka film undi. Aa energy he tried to recreate in this film, but in a family fun friendly zone. So he wanted that GV in this film. So that energy tarvata, like for that he posted reloading. అయితే మీ సినిమాలో మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ బిజీగా ఉన్నారు. సో మీ దగ్గర నుంచి ఏ ఆల్బమ్ వస్తుందన్నా కూడా దాని మీద ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. బట్ మరి మీ సినిమాకి మీరు ఎందుకు చేసుకోలేదు సార్? వేరే వాళ్ళ మ్యూజిక్ ఎందుకు పెట్టుకున్నారు? That time I was doing too many films as music, so I couldn't give that time for them, because if I take up, I have to be 100% dedicated to it. No, so the commitment was too much. So I said, I'll act in this film, you go for music. Then Justin is such a beautiful music director. He's done beautiful songs, and now all his films are big hits. Like Sarva Maya was a blockbuster, Sirai in Tamil was a blockbuster. So again for Happy Raj, we are taking his charm. డైరెక్టర్ గారు, Because of the reloading, I want him fully as an actor in this film. So, without any music, only I wanted his full acting. హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ. Yes. యా. అయితే అబ్బాస్ గారిని మళ్ళీ తీసుకొస్తున్నారు చాలా కాలం తర్వాత. సో అంటే ఆయన రీఎంట్రీకి ఎందుకు ఒప్పుకున్నారు? బికాస్ ఆఫ్ యువర్ స్టోరీ. ఐ ఎక్స్ప్లెయిన్. Yeah, of course, because of the story. So, he was looking for a good script for his comeback. He listened almost many scripts. He was not satisfied with the content. So that time I pitched him my story. He liked it very much. I gave him an online narration. He's in New Zealand. At the end of the narration, he just told me, "This is the film I'm going to come back. Looking for the comeback." Yeah. గౌరీ గారు నమస్తే అండి, చెప్పండి. తెలుగు నుంచి తమిళ్లోకి వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుంది అక్కడ? చాలా బాగా అనిపిస్తుందండి, చాలా బాగుంది. చాలా అంటే మళ్ళీ ఇది స్ట్రైట్ మూవీ కదా, తమిళ్ స్ట్రైట్ మూవీ. అవునండి, తమిళ్. కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళు మిగతా, అంటే మీరు ఒక్క తప్ప మిగతా ఎవరు కూడా యాక్ట్ చేయలేదు తెలుగులో అంటారా? ఇది హ్యాపీ రాజ్లో తెలుగు వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. అవును. అంటే మరి స్ట్రైట్ తెలుగు అంటున్నారు కదా? లేదు, ఇది తెలుగు డబ్ ఫిల్మ్ అండి. తమిళ్లో స్ట్రైట్గా చేసాము, ఇప్పుడు ఇది తెలుగులో కూడా మనం చేస్తున్నాం, డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల ఫిల్మ్ఫేర్ అవార్డులో మీరు అల్లు అర్జున్ గారు కలవటం జరిగింది కదా? అవునండి. అది మొత్తం కూడా అంటే మీ బంధువులు ఏదో అనేది మంచి న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది, ఏంటండి అది? అంటే స్నేహ గారితోని ఐ హ్యావ్ వెరీ లూజ్ టైస్ అండి. సో అది అర్జున్ గారికి తెలియడం జరిగిందనమాట. సో ఆయన చాలా, హీస్ అ వెరీ స్వీట్ పర్సన్, చాలా మంచిగా మాట్లాడతారు, ఆయన చాలా దగ్గర తీసుకుంటారు. సో మన అమ్మాయి చాలా బాగా చేయాలని చెప్పి వెరీ ఎంకరేజింగ్గా మాట్లాడతారు. సో అలా బంధువులు అనే టాపిక్ వచ్చింది. సార్ శశి గారు, డైరెక్టర్ గారు, గౌరీ గారు సార్, అంటే మీ తమిళ్ డెబ్యూ లైక్ మోడర్న్ లవ్ చెన్నై నుంచి కానీ నెక్స్ట్
మన ట్రూ లవర్ చూసాం, అవును. లవర్, అవును. ఇప్పుడు ఏమో హ్యాపీ రాజు. అంటే తమిళ్ డెబ్యూలో మాత్రం ఫుల్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ వస్తున్నాయి. అంటే తెలుగు కూడా స్టార్ట్ చేశారు, బట్ తెలుగులో కూడా చేస్తున్నారు. బట్ తమిళ్ హౌ ఈస్ దట్ రిసెప్షన్? అంటే ఫ్యాన్స్ నుంచి కానీ లేకపోతే ఆడియన్స్ నుంచి కానీ హౌ ఈస్ దట్ రిసెప్షన్? అసలు మామూలుగా లేదండి. అంటే చాలా మందికి నేను తెలుగు అమ్మాయిని కూడా తెలియదు. వాళ్ళు ఇంతగా ఓన్ చేసుకున్నారంటే మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటారు, మీరు తెలుగు అమ్మాయా, మేము తమిళ అమ్మాయి అనుకున్నాం. సో అంతలాగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అని నాకు అక్కడ వచ్చే కథలు కానీ, నాకు వాళ్ళు చూపించే ప్రేమ కానీ, అభిమానం కానీ, ఇట్స్ టూ గుడ్ అండి. వెరీ ఫార్చునేట్. సార్ We are very, very happy. As you could see, the number of logos placed in our posters, and it's our debut. And getting all those brands and trusting, making all those people trust on our project is very, very difficult as a debut production house. But we've done it, so we are very, very happy, and we are happy to have Happy Raj as our first film, and with so many names like GV Sir, Gauri, and everyone. Maitri distributing it in Telugu. What more can we ask for? We are very happy. Thank you. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ హ్యాపీ రజ్ టీమ్ అందరికీ కూడా.